నేను పెళ్ళికి ముందు నుంచి హైదరాబాద్లో ఉన్నా కూడా ఎప్పుడు కూడా జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్కి వెళ్ళలేదన్నమాట. అంటే హైదరాబాద్లో పెద్దమ్మ టెంపుల్ కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ కదా, ఎప్పుడు దర్శనం అవ్వలేదన్నమాట. లాస్ట్ 2 weeks నుంచి నాకు అనిపిస్తుంది పెద్దమ్మ టెంపుల్కి వెళ్ళాలని చెప్పి. మా ఆయన్ని అడిగితే పిల్లలు లేరు, పెద్దమ్మ టెంపుల్ కదా, అందరం కలిసి ఫ్యామిలీతో వెళ్తే బాగుంటుంది, పిల్లలు వచ్చాక వెళ్దాము అని అన్నారు. సండే రోజు మా నాన్న పిల్లలు తీసుకొని వచ్చాడు. ఇంకా మా ఆయనకు కూడా ట్యూస్డే రోజు హాలిడే వచ్చింది. సరే ఎలాగో టెంపుల్కి వెళ్దామని అనుకున్నాం కదా అని ముందు రోజు నైట్ మా ఆయన్ని అడిగితే గుడికి వెళ్దామా మార్నింగ్ అంటే సరే అన్నారనమాట. ఇంకా మార్నింగే ఇంట్లో ఫ్రెష్ అయిపోయి చిలుకూరుకి వెళ్ళాం. ఫస్ట్ చిలుకూరు టెంపుల్ నుంచి డైరెక్ట్ పెద్దమ్మ గుడికి వెళ్ళిపోయాము. అక్కడ కూడా అమ్మవారి దర్శనం చేసుకున్నాం. చిలుకూరులోను అలాగే జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్లోను దర్శనం అయితే చాలా బాగా అయినింది. ఇక్కడ పెద్దమ్మ టెంపుల్లో అయితే అందరూ అమ్మవారికి ఎదురుగా కాయిన్స్ నిలబెడుతున్నారు. ఇలా నిలబెట్టినప్పుడు కాయిన్ నిలబడింది అంటే వాళ్ళు ఏదైనా మనసులో కోరిక కోరుకుంటే అది నెరవేరుతుందంట. మీలో ఎవరికైనా ఇలా కాయిన్ నిలబడి వాళ్ళ కోరిక నెరవేరింటే కామెంట్ చేయండి. అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళడం కోసం అని చెప్పి క్యాబ్ బుక్ చేసుకున్నాము. క్యాబ్ రావడం కోసం వెయిట్ చేస్తుంటే మా పిల్లలు అయితే ఇలాగ బయట డ్యాన్సులు చేస్తున్నారనమాట. వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.